అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ టెన్షన్ పట్టుకున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. అయితే పోయిన నెల 27వ తారీఖు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు వరంగల్లో. ఆ సభ పేరు బాహుబలి సభ. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రేషన్ చేసుకున్నారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అని చెప్పి ఆ సభ పెద్ద సక్సెస్ అయింది, మామూలు సక్సెస్ కాదు. సుమారు ఒక 8 లక్షల మంది ఆ భారీ బహిరంగ సభకు వచ్చిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద అంచనా. అంతకు మించే రావచ్చు జనాలు అనేది కూడా ఒక నడుస్తున్నటువంటి చర్చ. కానీ సుమారు అయితే ఒక 8 లక్షల మంది వచ్చినట్టండి ఆ సభకి. ఆ సభ బాగా సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ సభ గురించి డిస్కస్ చేసుకురట. రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి మరి కూసబెట్టి మరి మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఆ సభకు పోయిర్రు, ఎంత శాతం పోయిర్రు, ఎవరెవరు పోయిర్రు, ఎందుకు పోయిర్రు, కేసీఆర్ సభ అంత సక్సెస్ కావడానికి గల కారణం ఏంది, అసలు కేసీఆర్ సభకు అంతమంది జనాలు ఎందుకు పోయిర్రు, అంటే మీ నియోజకవర్గాలలో ఎంతమంది ప్రజలు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని చెప్పి పిన్ టు పిన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడిగేటటువంటి ప్రయత్నం చేసిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తర్వాత కేసీఆర్ ఆ సభలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు చేసిండు. అసలు రేవంత్ రెడ్డి పేరే తీయలేదు. రేవంత్ రెడ్డి పేరు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ హైకమాండ్ పేరు తీసిండు. అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క కూడా తీయలే. ముఖ్యమంత్రి రేవంత్ అనేటటువంటి పేరు కూడా రాలే. ముఖ్యమంత్రి అనేటటువంటి మాటని సంబోధిస్తూ మాట్లాడిన తప్ప రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా పెద్ద హైప్ చేయలే. అంటే ఇక నాకంటే వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు, ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడి హైలైట్ చేయాలి, ఆయన స్థాయికి నా స్థాయికి ఎందుకు నాకని చెప్పి కేసీఆర్ అట్లా అనుకున్నాడో ఏమో. సరే, ఆయన మాట్లాడలేదు. అయితే రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి కేసీఆర్ అంటే భయమే. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాడో, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాడో, ఎక్కడ నా ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడతాడో అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి స్టార్టింగ్ నుండే ఉంది, ఇప్పటి నుండి కాదు. అయితే ఒక చేవెళ్ళకు సంబంధించినటువంటి లీడరు కేసీఆర్ని కలిసినప్పుడట ఒక మాట చెప్పిండట. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కదా, ఈ టైంలో మనం తలుసుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు, మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవచ్చు సార్, ఆ పని చేద్దామా అని చెప్పి కేసీఆర్ని ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ అడిగితే కేసీఆర్ చెప్పిండట, మనం ప్రభుత్వాన్ని జోలికి పోవద్దు, ప్రభుత్వాన్ని మనం పడగొట్టొద్దు, ఆ ఉద్దేశం మనకు లేదు. రేవంత్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డే ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించాలి, వాళ్ళే చేయాలి. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మనల్ని పొట్టుపోటు తిట్టిరు కదా, శాతగాని సీఎం అని నన్ను అన్నారు, శాతగాని మంత్రులని మిమ్ములు అన్నారు, శాతగాని ఎమ్మెల్యేలని అన్నారు, శాతగాని ప్రభుత్వం అని బీఆర్ఎస్ని తిట్టిరు కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మనం అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలవాలి. ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే అంత ఈజీ కాదని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. చాతగాని కేసీఆర్, సన్నాసి కేసీఆర్ అని తిట్టిండు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు కథ అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్థం కావాలి అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ లీడర్కి చెప్పిండట, మనం ప్రభుత్వాన్ని పడగొట్టొద్దు అని చెప్పి. తర్వాత కేసీఆర్ కూడా మన జరిగిన భారీ బహిరంగ సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు 27వ తారీఖు. ఆయన ఏం చెప్పిండంటే, ఆయనకి సంబంధించిన దుబ్బాకకు సంబంధించినటువంటి లీడరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు, తర్వాత కొంతమంది వ్యాపారవేత్తలు, కొంతమంది వాళ్ళు వచ్చి నా దగ్గరికి బిల్డర్లు వచ్చి, సార్ ప్రభుత్వాన్ని పడగొట్టండి, మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు నేను ఇస్తా అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు, ఇక మేము ఏం చెప్పాలో మాకు అర్థమైతే లేదు అని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు. ఆయన దుబ్బాకకు సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటా. ఆయన చెప్తే ప్రభాకర్ రెడ్డి సంథింగ్ ఒక ఆయన చెప్తే కేసీఆర్ గారు చెప్పారు. ఆయన ఏం మాట్లాడింది తెలుసా? కేసీఆర్, మా ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చుడుతోటే రేవంత్ రెడ్డి భయపడ్డాడు, మా ఎమ్మెల్యే పైన కేసులు పెట్టించారు, మాకు ఉద్దేశం లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు, మీరే ఉండాలి ప్రభుత్వంలో, మీరే పరిపాలించాలి, తెలంగాణ ప్రజలకు మీరే మంచి చేయాలి, మేము ఎంత అభివృద్ధి చేసినామో మాకంటే ఎక్కువ అభివృద్ధి మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అనేటటువంటి ఒక మాటలు కేసీఆర్ గారు మాట్లాడినారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన పాజిటివ్గానే ఉన్నాడు, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్గానే ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి భయం. ఎందుకు భయం రేవంత్ రెడ్డికి అంటే, రేవంత్ రెడ్డి పీసీసీ పదవి పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు అని చెప్పి సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి మాటలే. అయితే మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు వాకాటి శ్రీహరి వాళ్ళ మనుషులు కొంతమంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్లో రాసిరు, ఒక లేఖలో రాసిరు, పీసీసీ పదవి రేవంత్ రెడ్డి కొనడని, తర్వాత రేవంత్ రెడ్డికి మేము ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, రేవంత్ రెడ్డికి మేము డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొన్నామని, రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం 100 కోట్లు ఇచ్చినాం, మంత్రి పదవి కొంటున్నామని చెప్పి వాకాటి శ్రీహరి వల్ల మనుషులు రాసిరు ఒక లేఖ. అది కూడా పెద్ద సంచలనం అయింది. తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నాడని,
రేవంత్ రెడ్డి పీసీసీ పదవి డబ్బులు ఇచ్చి కొనడని, ఈ ముఖ్యమంత్రి సీటు కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను మేనేజ్ చేసిండు, ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి మేనేజ్ చేసిండని కూడా ఒక పెద్ద చర్చ నడిచింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సుమారు ఒక 30%, 40% ఉంటారు, 30-40% పక్క. రేవంత్ రెడ్డి అంటే ఎమ్మెల్యేలకు కొంతమందికి నచ్చదు, ఎంపీలకు నచ్చదు, ఎమ్మెల్సీలకు నచ్చదు, మంత్రులకు కూడా నచ్చదు. అయితే ఈ నచ్చనటువంటి వాళ్ళను కేసీఆర్ తన వైపు తిప్పుకుంటాడేమో. రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అని చెప్పి కేసీఆర్ మా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో నా పైన కుట్ర బంధిస్తాడేమో, నా ముఖ్యమంత్రి సీటుకు కేసీఆర్ ఏమైనా ఎసరు పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి స్టార్టింగ్ నుండి కేసీఆర్ పైన ఒత్తిడి చేసుకుంటూనే వస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అని, కేసీఆర్కి సంబంధించినటువంటి అక్రమ కేసులు, అక్రమ ఆస్తులని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇవన్నీ కూడా కేసీఆర్ని స్టార్టింగ్ నుండి టార్చర్ పెట్టుకుంటూనే వస్తున్నాడు. ఎట్లా టార్చర్ అంటే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నా జోలికి వస్తాడేమో, కేసీఆర్ నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో, కాబట్టి కేసీఆర్ కంటే ముందు మనమే ఇబ్బంది పెట్టాలి అంటే ఎట్లా ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొస్తాడు. కేసీఆర్ దీంట్లో పాత్రధారి, సూత్రధారి అని చెప్తాడు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ప్రాజెక్టు మొత్తం ఆగమైపోయిందని చెప్పి ఆ ప్రాజెక్టు గురించి కేసీఆర్కు నోటీస్ ఇస్తాడు. త్వరలో కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు, ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ జైలుకు పోతాడని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తారు. అంటే కేసీఆర్ నా జోలికి రానియకుండా కేసీఆర్ను భయపెడదాం అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి కేసీఆర్ రేపు మాపు జైలుకు పోతున్నాడు, చెంచల్గూడ చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మీ అంతు చూస్తా, మీ తాట తీస్తా అనేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అంటే కేసీఆర్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతాడో, కాబట్టి కేసీఆర్ నన్ను ఇబ్బంది పెట్టకంటే ముందు కేసీఆర్ని మనం భయపెట్టాలి, కేసీఆర్ భయప్రాంతంలో ఉండాలి అనేటటువంటి ఆలోచనతోటే ఇదంతా చేస్తా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఇదొక అంశం. రెండోది, కేసీఆర్ ఒక పెద్ద బాంబు వేల్చబోతున్నాడు. కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నది ఒక చర్చ ఉన్నది. సభ ఫుల్ సక్సెస్ అయింది, మామూలు సక్సెస్ కాదు, భయంకరంగా సక్సెస్ అయింది, భారీ భారీగా సభ. కేసీఆర్ అతి త్వరలో ఆయన వాహనయాత్ర చేయబోతున్నట. 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలలో కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నాడు. రైతులను కలవబోతున్నాడు, మహిళలను కలవబోతున్నాడు, వృద్ధులను కలవబోతున్నాడు, నిరుద్యోగులను కలవబోతున్నాడు, ఊర్లే తిరగబోతున్నాడు కేసీఆర్. ఏది నాకు తెలిసి జూన్లో, ఇది మే కదా, జూన్ నెల, వచ్చే నెల నుండి కేసీఆర్ ఆయన ఖచ్చితంగా బస్సు యాత్ర చేయబోతున్నది మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక వార్త నడుస్తున్నది. ఆ బస్సు యాత్ర చేస్తే రేవంత్ రెడ్డి పైన ఇంకా భయంకరమైనటువంటి వ్యతిరేకత రావచ్చు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, కేసీఆర్ సభ సక్సెస్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం చేయాలని అర్థమవుతుంది. అరే ఇంత వ్యతిరేకత ఉందా మా మీద, ఇంత భయంకరమైన వ్యతిరేకత ఉందా, అసలు సభ సక్సెస్ కాదు అనుకుందాం. పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయిండు, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిండు, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలే, కేసీఆర్ దుకాణం బంద్ అయిందని అనుకున్నాం, కేసీఆర్ ఖతమైపోయింది అనుకున్నాం. కానీ ఏంది కేసీఆర్ సభకి ఇంతమంది జనాలు, అంటే మా పైన ఇంత వ్యతిరేకత ఉందా, ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి కేసీఆర్ సభకి ఇంతమంది జనాలు పోయిరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉంటుంది కదా. అసలు కేసీఆర్ సభ సక్సెస్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీలకు అర్థమైపోయిందట, మా పైన ఫుల్ వ్యతిరేకత ఉంది, మేము ఏం చేసినా కూడా ఈ వ్యతిరేకత పొడగొట్టుకోలేం, మా దుకాణం బంద్ అయినట్టే లెక్క అని చెప్పి చాలా మంది అనుకున్నారట. ఇదొక అంశం. రెండో అంశం వచ్చేసి కేసీఆర్ ఒక బాంబు వెలుస్తున్నాడు. అదేంది, కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్ర. కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా బస్సులో యాత్ర చేస్తుందట. హరీష్ రావు, కేటీఆర్ మాత్రం పాదయాత్ర చేయబోతున్నారు. మొత్తం 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో కేటీఆర్ పాదయాత్ర ఉంటుందట. ఇక మరి ఆ పాదయాత్ర త్వరలో స్టార్ట్ చేయబోతున్నారనే చర్చ కూడా ఉంది. తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ ఈ స్ట్రాటజీ ఎందుకు ప్లే చేస్తున్నాడంటే, చాలా మంది కేసీఆర్ను ఫామ్ హౌస్ పాలన, ఫామ్ హౌస్ సీఎం, కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు, జనాలలోకి రాడు, జనాలలో తిరగరు అని చెప్పారు కదా. నేను జనాలలో తిరిగితే ఎట్లుంటుంది, నేను పబ్లిక్లో తిరిగితే ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చూపించాలి, ఈ తెలంగాణ సమాజానికి చూపించాలి, నన్ను తిట్టే వాళ్ళకి చూపించాలి, నన్ను విమర్శించే వాళ్ళకి చూపించాలి అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నాడు. నేను ప్రజల్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది కేసీఆర్ చూపించబోతున్నది అనేది ఒక చర్చ ఉంది. అందుకే కేసీఆర్ బస్సు యాత్ర వచ్చే నెల నుండి స్టార్ట్ చేయబోతున్నట. మరి చాలా బ్లాస్టింగ్ న్యూస్. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చిన చర్చ కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితేనే చాలా మంది జనాలు, కొంతమంది ఏడ్చిరు, కొంతమంది ఎమోషన్ అయ్యారు, రేవంత్ రెడ్డిని తిట్టిరు, రేవంత్ రెడ్డిని విమర్శించారు చాలా మంది. ఇప్పుడు అదే కేసీఆర్ ఇలా బస్సు యాత్ర చేస్తే పరిస్థితి ఏందో ఇక ఆలోచించుకోవాలి. కానీ కేసీఆర్ టెన్షన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈడికే సభ పెట్టి మమ్మల్ని ఆగం చేసి ఇంకా కేసీఆర్ ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ డిసిషన్ ఏంది, కేసీఆర్ మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడతాడు, కేసీఆర్ మమ్మల్ని ఏమైనా టార్చర్ పెడతాడా, నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతాడా, మా ప్రభుత్వాన్ని ఏమైనా పడగొడతాడా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఉన్నాడు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. కానీ కేసీఆర్ మాత్రం ఆయన బస్సు యాత్ర చేయబోతున్నట. కేసీఆర్తో పాటు కవిత కూడా ఉంటుంది, సంతోష్ రావు కూడా కేసీఆర్ తోటే ఉంటారు. పాదయాత్ర మాత్రం కేటీఆర్, హరీష్ రావు, లేదంటే కేసీఆర్ బస్సులో హరీష్ రావు, కేసీఆర్, పాదయాత్రలో కవిత, కేటీఆర్ ఉండొచ్చిన చర్చ ఉంది. ఇంకా షెడ్యూల్
ఫిక్స్ కాలేదట, కానీ కేసీఆర్ ఒక నిర్ణయంలో ఉన్నాడు అనే చర్చ ఉంది. బస్సు యాత్ర పక్క, బస్సు యాత్ర చేయబోతున్నా అనేది మాత్రం కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది, కేసీఆర్ బస్సు యాత్ర చేసింది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే జనాలు చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, అప్పో సప్పో చేసి కేసీఆర్ మాకు అదొకటి ఇదో తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చినాక మా బతుక ఆగమైపోయింది, రోడ్ల మీద పడిపోయినాం, ఏం చేయాలో అర్థమవుతుంది అని చెప్పి చాలా మంది జనాలు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. మరి ఇది రియాలిటీ ఎట్లుంటుంది అనేది మాత్రం ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం.